ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలను ధ్యానించుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని అపోస్తలుడు పౌలు ఈ 2వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఇది వరకు నేను తెలియచేశాను కదా. అర్తమిదేవి ఈ యొక్క ఎఫెసీ పట్టణానికి ముఖ్యమైన దేవత. దానిని పూజిస్తూ అనేక మంది భక్తులు దాని మీద ఎంతో ప్రగాఢ నమ్మకం కలిగి తమ పిల్లలతో సహితం బలులు అర్పించే స్థితిలోనికి దిగజారిపోయి ఉన్నారు. వాస్తవానికి వారు చేసే అపరాధములు వారి పాపములతో చచ్చిన వారై ఉన్నారు. ఎఫెసీ సంఘము, అయ్యో, దేవునికి కోపము రప్పించే విగ్రహార్థన, మరొక వైపు మీ యొక్క పాపములు మీ అపరాధములతో మీరు చచ్చిన వారై ఉన్నారు. అయినా సరే మహిమగల ప్రభు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి విశ్వాసముతో మీరు బ్రతికింపబడి ఉన్నారు. మీ జీవితంలో మీరు ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోయి ఉంటిరో, ఎంత బలహీన స్థితిలోనికి దిగజారిపోయి ఉంటిరో, ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మను బ్రతికించి ఒక స్థితిలోనికి మిమ్మను తీసుకొని వచ్చి ఉన్నారు. ఒక స్థితిమంతులుగా రక్షణ భాగ్యము మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు వాటిని చేయొచ్చు అనగా అర్తిమిదేవికి ధూపాలు వేస్తూ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించారు. మీరు ఆకాశపు రాణి అని కూడా పిలుస్తారు. ఈ ఆకాశపు రాణి అంధకార శక్తి సమూహాలకు మీరు పూజిస్తూ వాయుమండల సంబంధమైన అధిపతికి అనగా అవిధేయులైన వారి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ప్రపంచ ధర్మం అంటే ఈ లోకములో ఉన్న ప్రజల యొక్క ధర్మము, వారు అనుసరించే క్రమము.
వారు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి, వారు పూజిస్తున్నారు కనుక మనం కూడా పూజించాలి. రోమపత్రికలో మనం ధ్యానించాం, మిమ్మును మీరు దేవునికి సమర్పించుకొనండి. మీరే మాత్రం కూడాను మీ జీవితంలో దేవునికి అర్పించుకునే విషయంలో మీ దేహములు దేవునికి సజీవయాగంగా సమర్పించుకోనండి అని చెప్తూ ఈ యుగం యొక్క నడతల్లో మీరు నడవవద్దు. ప్రపంచమంతా ఎలా జీవిస్తుందో అలాంటి జీవిత విధానాలు మీరు జీవించవద్దు. కానీ ఇక్కడ ఎఫెసీ సంఘము ఒకప్పుడు పట్టణ ప్రజలందరూ పూజించే పూజలో పాల్గొనేవారు. అనేక మందికి ప్రేరేపించేటటువంటి ఆ దుష్ట శక్తులకు పూజించేవారు. ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. ఎంత దారుణమైన జీవితం వారిది. చాలా దారుణమైన స్థితిలో వారు ఉండేవారు. ప్రపంచపు ధర్మము చొప్పున వారు నడుచుకుంటూ ఉన్నారు. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ విరుద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎఫెసీ సంఘమా, అందరితో కలిసి శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేరుస్తూ శరీరం యొక్క ఆశలను అనుసరించి గత దినాల్లో మనం ప్రవర్తించాం. ఎలా అయితే లోక సంబంధమైన వ్యక్తులు స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులయ్యారో మనం కూడా వారితో పాటు దేవుని కోపాగ్నికి పాత్రులమై జీవించిన వారమే. దేవుడు ఎవరి మీద కోపగిస్తాడో, ఎవరైతే తనను దేవుడిగా పూజించక తెలుసుకొనక విశ్వాసమందు గ్రొడ్డివారుగా జీవిస్తారో అవిధేయులైన వారిపైన దేవుని యొక్క కోపం ఉగ్రత ఉంటుంది. అది మనము రోమపత్రికలో 1వ అధ్యాయంలో ధ్యానించాం. రోమపత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యానికి అవిధేయులైనటువంటి వారు, విగ్రహానికి సంబంధించిన పూజ పునస్కారాలు చేస్తున్నట్టు వారు దేవుని యొక్క మాటలకు అవిధేయులుగా ఉంటున్నారు అనేది మనము ధ్యానించాం. దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ఒకప్పుడు దేవుని వాక్యానికి అవిధేయులైన వారి వల్లే మనం కూడా అవిధేయులుగా జీవించాం. మనం కూడా దేవుని యొక్క వాక్యానికి అవిధేయత కలిగి నడిచాం. అలాంటి పరిస్థితులు ఉండి ఉంటుంది. అయితే దేవుడు ఎంత గొప్పవాడు! ఆయనను దేవుడు కరుణ సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎంత అద్భుతమైన అనుభూతి కదా అండి ఇది. విగ్రహారాధన చేసి మన కోరికలు తీర్చుకుంటూ శరీరానుసారంగా త్రాగిన వాళ్ళు త్రాగుతూ తిన్నవాళ్ళు తినుతూ ఏ పనికిమాలిన పని చేసిన వారు పనికిమాలిన పని చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టలా. కరుణ సంపన్నుడై ఉండి మన అపరాధములను మనం చచ్చిన స్థితిని సైతము ఆయన అవన్నీ కూడా చూసి కూడా మనడేలా చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కేవలము మనను ప్రేమించాడు. ఎందుకంటే మనము తెలియక అవన్నీ చేస్తున్నాం, తెలిస్తే అవన్నీ చేయము. కనుక ఆయన మన మనోనేత్రములు వెలిగించాడు అని పై అధ్యాయంలో చెప్పబడింది.
నిజమే, ఎఫెసీ సంఘం ఒక విశేషమైన సంఘము, దేవుని చిత్తానికి అనుకూలంగా నడుస్తున్న సంఘము. తమ పాపములు అపరాధములు జ్ఞాపకము చేసుకొని ఒకప్పుడు మన బ్రతుకు ఏమిటి, ఇప్పుడు మన బ్రతుకు ఏమిటి. చాలామంది మార్పు పొంది ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఆధిక్యత కావాలి, కుర్చీలు కావాలి, బెంచీలు కావాలి, హోదా కావాలి. కాదండి, మనకి ఏది ఉన్నా లేకున్నా నేను దేవుని కొరకు తగ్గించుకొని దేవుని పని చేస్తాను, దేవుని బిడ్డగా నేను నడుస్తాను, దేవుని కొరకు నేను జీవిస్తానని హృదయంలో ఎప్పుడైతే ఆశయాలు కలిగి జీవిస్తామో, హృదయంలో ఎప్పుడైతే అటువంటి మనోభావం కలిగి జీవిస్తామో, నిశ్చయంగా దేవుడు మనను ఎంతగానో దీవిస్తాడు. నిశ్చయంగా దేవుడు ఎంతగానో ఆయన మనకు బ్రతికిస్తాడు, సజీవునిగా ఉంచుతాడు, సజీవునిగా ఉంచుతాడు. అందుకే ఆయన కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇన్ని చేసినా సరే, ఇన్ని విధాలుగా మీరు జీవించినా సరే, ఆయన కృపగల యేసు కదా. కృప అంటే ఆయనకి మనం ఏమేమి ఇవ్వకుండా ఉచితంగా ఆయన దగ్గర నుంచి పొందుకోవడానికి కృప అంటారు. కనుక ఆయన కృప చేత మనము ఈరోజు రక్షించబడి ఉన్నాము. ఈ రక్షణకు మూలము దేవుని యొక్క కృప, క్రీస్తు యొక్క కృప. ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడిచ్చిన కృప నిర్లక్ష్యం చేయొద్దు, అవహేళనగా వదిలవద్దు. ఆ కృపలో స్థిరంగా ఉండు, ఆ కృపలో ధైర్యంగా జీవించు. రండి, ఈ కృపలో మనం జీవించడానికి దేవుని పరిశుద్ధ పాదాల యొద్ద మనం సమర్పించుకుందాం. కృప మనకు ఎలా వస్తుందో దానిని మనం తెలుసుకుందాం. విశ్వాసము చేతనే మనకు కృపలో ప్రవేశించే హక్కు పొందగలమని చెప్పి రోమపత్రికలో అపోస్తలుడు పౌలు చెప్పాడు. మనం విశ్వాసము ద్వారా కృపలో ప్రవేశించి అందులో నిలిచి ఉండాలి. అవునండి, ఈరోజు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ, ప్రభువా, నీ యందు నేను విశ్వాసము కలిగి ఉన్నాను, నీ కృపలో నన్ను నిలవబెట్టు, నీ కృపలో నన్ను స్థాపించు, నీ మహిమ కొరకు నన్ను వాడుకోమని అడుగుదాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అత్యున్నతమైన మీకు కృప, మీ కరుణ కటాక్షమును బట్టి మీకు స్తుతిస్తూ, మీ కృపలో స్థిరమైన బిడగా జీవించే భాగ్యం అనుగ్రహించుమని ఈ వాక్యం ద్వారా మా జీవితాన్ని మీరు దర్శించారు. అపరాధముల చేత చచ్చిన వారే ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించి మీ కృపతో మాకు రక్షించిన దేవుడవు. కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.